హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రతాప్. నేను మీకు ఈవేళ చెప్పబోయేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గ్రామర్లో ఏ విధంగా పనిచేస్తుంది, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా పనిచేస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ యొక్క టెన్స్ని ఏ విధంగా వాడాలి, ఇక డ్రాఫ్టింగ్లో మనము ఏ విధంగా ఆ యొక్క టెన్స్ పనిచేస్తుంది. డ్రాఫ్టింగ్ అంటే ఆఫీస్ డ్రాఫ్టింగ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రాఫ్టింగ్. ఇదివరకే దీనికి సంబంధించిన వీడియోలు ఒక 2 నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒక వీడియోలో తెలుగు టెన్స్లకు ఇంగ్లీష్ టెన్సెస్కు తేడా ఏంటి, పోలిక ఏంటి. ఇంకో వీడియో సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఏ విధంగా 3 యాంగిల్స్లో వాడాలి. 3 యాంగిల్స్ అంటే గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ డ్రాఫ్టింగ్ ఏ విధంగా వాడలేదు ఉంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తయారయ్యే వాళ్ళకు వర్కింగ్ హ్యాండ్అవుట్స్ కూడా అందులో పీడిఎఫ్ ఫామ్లో పెట్టాను. మీరు ఈ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు అవన్నీ వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడగలని కోరుతున్నాను. ఓకే, ఇక విషయానికి వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దిస్ ఇస్. సో మెయిన్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ అయితే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 అంతర్భాగాలు సబ్ టెన్సెస్: సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్లియర్గా చెప్పాము. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తాం మనం, అవర్ డైలీ లైఫ్ ఏ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ అవుతుంది. ఇక గ్రామర్ అంటే మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం మార్కులు సాధించగలం. తర్వాత డ్రాఫ్టింగ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. దట్ ఈస్ ఆఫీస్ డ్రాఫ్టింగ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రాఫ్టింగ్. ఈ డ్రాఫ్టింగ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఇవాళ చెప్పబోతున్నాం అన్నమాట. ప్రతి ఒక్క సబ్ టెన్స్కు సింటాక్స్ అనేది ముఖ్యం. సింటాక్స్ అంటే ఏంటంటే వాక్య నిర్మాణం. ఫలానా వాక్యాన్ని ఫలానా సబ్ టెన్స్లో ఏ విధంగా నిర్మించాలి, అలా నిర్మించినప్పుడు ఏ విధంగా మనకు అర్థం వస్తుంది అనేది. బేసిక్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దేనికి వాడతామంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్. దోస్ ఆర్ కాల్డ్ కంటిన్యూయింగ్ యాక్షన్స్. ఆన్ గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్య, అది బేస్. ఎందుకంటే ఇదివరకే మీకు చెప్పాను నేను, దేర్ ఆర్ 4 బేసిక్ టెన్సెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. దోస్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, simple future tense. These 4 subtenses are called basic subtenses. This is one of the basic subtenses for spoken English. So ongoing actions, ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్యలు. నేను మీ కొరకు ఒక వీడియో చేస్తూ ఉన్నాను, ఆన్గోయింగ్ యాక్షన్. నా స్నేహితుడు చదువుతూ ఉన్నాడు, ఆన్గోయింగ్ యాక్షన్. సో ఆన్గోయింగ్ యాక్షన్స్ను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఏ విధంగా దాన్ని నిర్మించాలా? సింపుల్, ఇదివరకు చెప్పాను. సబ్జెక్టు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్టెన్షన్. దీస్ 2 ఆర్ కామన్ ఫర్ ఎనీ టెన్స్. ఏ టెన్స్కైనా కానీ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సబ్జెక్టు ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, తర్వాత చూస్తాం గ్రామర్లో. ఓకే, ఎనీహౌ ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ వెబ్ పార్ట్. ఇదివరకే మీకు చెప్పాను నేను, వెబ్ పార్ట్ అనేది చాలా చాలా ముఖ్యము. ఇంగ్లీష్లో వెబ్ పార్ట్ మధ్యలో ఉంటే తెలుగులో వెబ్ పార్ట్ చివర ఉంటుంది. ఇదివరకు ఉన్న వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హియర్ దీస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్. యామ్, ఈజ్, ఆర్, ఇవి హెల్పింగ్ వెర్బ్. అండ్ దిస్ ఈస్ ఇంగ్ ఫార్మ్ ఈజ్ మెయిన్ వెర్బ్. ఈ స్ట్రక్చర్లో వచ్చింది అంటే ఆ వాక్యము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంటి, మళ్ళా ప్యాసివ్ వాయిస్ ఏంటి, అది తర్వాత చెప్తాను. యాక్టివ్ వాయిస్ ఎందుకు వాడతాం, ప్యాసివ్ వాయిస్ ఎందుకు వాడతాం అనేది ఫోర్త్ కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. రైట్ నౌ సి హియర్ ఆన్ గోయింగ్ యాక్షన్, జరుగుతూ ఉన్న చర్య. సి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను. అదేవిధంగా హీఈస్ గోయింగ్ టు మార్కెట్, అతను మార్కెట్కి వెళుతూ ఉన్నాడు. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్, వారు మార్కెట్కి వెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాను నేను. సి దే గో టు మార్కెట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. హీ గోస్ టు మార్కెట్, వెళ్తాడు. హీ ఈస్ గోయింగ్, వెళుతూ ఉన్నాడు. ఈ చేంజెస్ను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎప్పుడైతే ఈ చేంజెస్ను మనం పరిశీలిస్తామో ఆటోమేటిక్గా ఇంగ్లీష్ పైన గ్రిప్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే
మీరు ఎప్పుడు తెలుగు వాక్యంలో చివర కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే వెర్బ్ చివర ఉంటుంది కాబట్టి. ఇంగ్లీష్ వాక్యంలో మధ్యలో కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఇస్ ద వెర్బ్ పార్ట్, మధ్యలో ఉంటుంది కాబట్టి. వెళతాడు, వెళుతూ ఉన్నాడు. వెళతాడు అంటే V1, హీ గోస్ టు మార్కెట్, ఐ గో టు మార్కెట్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, వెళుతూ ఉన్నాడు, లైక్ దట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా వాడతాం అంటే ఇట్ ఈస్ వన్ యాంగిల్, అనదర్ డ్రాఫ్టింగ్, అనదర్ యాంగిల్. ఇంకోటి ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి. Let us go for learning how present continuous tense is being used for expressing our ideas. See here, spoken English లో present continuous tense దేనికి వాడతాం, ఆన్గోయింగ్ యాక్షన్స్. ఇది బేస్, మనకు అర్థమైంది ఇంతకుముందు. ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ విత్ డెఫినెట్ అరేంజ్మెంట్, అంటే పక్కా అరేంజ్ చేసేసుకున్నాం మనం, ఇక పక్కా జరుగుతుంది. టుమారో ఐఎమ్ గోయింగ్ టు పూణే అంటే టికెట్లన్నీ రెడీ, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, 99.9 పక్కా. సో అటువంటిప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్కి అప్లై చేస్తాం. ఒకటేమో ఆన్గోయింగ్ యాక్షన్స్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పూణే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్, నవ్ ఐఎమ్ మేకింగ్ ఎ వీడియో. ఇది ఆన్గోయింగ్ యాక్షన్స్. అలా కాకుండా ఫ్యూచర్కి అప్లై చేస్తాం. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్, నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు నేటివ్ ప్లేస్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్, టికెట్స్ కొనడం అయిపోయింది, అరేంజ్మెంట్స్ అంతా అయిపోయినాయి, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం. అటువంటి సందర్భంలో ఫ్యూచర్ టెన్స్ అప్లై చేస్తాం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇయర్ మై ఫ్రెండ్ ఈస్ లీవింగ్ ఫర్ లండన్. సో అన్నీ అయిపోయినాయి దాదాపుగా, ఇక వెళ్ళడమే, దాని కొరకే వెయిట్ చేస్తున్నాం అనే సందర్భంలో ఫ్యూచర్ టెన్స్కు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అప్లై చేస్తాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ అవర్ డిస్లైక్. సీ హియర్, దిస్ ఇస్ ద ట్రిక్కీ. ఆల్వేస్, ఇదివరకే మనము ఆల్వేస్ అనేది మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీవర్డ్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఎ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నిర్మించినప్పుడు ఆల్వేస్ మనం యూజ్ చేస్తాం. ఆల్వేస్ హీ క్రైస్, దట్ ఈస్ హిస్ హ్యాబిట్. ఆల్వేస్ షీ గోస్ టు మార్కెట్, దట్ ఈస్ హర్ హ్యాబిట్. అలా కాకుండా ఆల్వేస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఉపయోగించాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ మై డిస్లైక్. నాకు ఇష్టం లేదు, ఎప్పుడు మార్కెట్కి పోతుందండి, అప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ విత్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆ మార్కెట్కి పోతుందండి, అది ఆమె అలవాటు అండి, అప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ విత్ ఆల్వేస్. ఆల్వేస్ షీ గోస్ టు మార్కెట్, దట్ ఈస్ హర్ హ్యాబిట్. ఆల్వేస్ షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్, ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వేస్టింగ్ టైమ్, దిస్ ఈస్ మై డిస్లైక్. సో ఈ మూడింటిని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. ఏంటంటే ఆన్గోయింగ్ యాక్షన్స్, తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ విత్ డెఫినెట్ అరేంజ్మెంట్, తర్వాత ఎక్స్ప్రెసింగ్ స్పీకర్స్ డిస్లైక్, ఆల్వేస్ విత్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ యాంగిల్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ గ్రామర్. గ్రామర్లో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కడ మనం ఫోకస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటాం. మీకు ఇదివరకే చెప్పాను, ప్రతి ఒక్క సబ్ టెన్స్కు అంటే ఇదేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆస్పిరెంట్స్కు, గ్రామర్ ఆస్పిరెంట్స్కు ఎప్పుడైతే మన ఎక్స్ప్రెషన్స్ బ్లాక్ అండ్ వైట్లో పెడుతున్నామో అంటే రాస్తున్నామో అటువంటిప్పుడు ఇది జాగ్రత్తగా ఉండాలి, గ్రామర్ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏంటంటే మన వొకాబులరీ ఫ్లూయెన్సీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. రాసేటప్పుడు ఏంటంటే గ్రామటికల్ రూల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకు మనం చూసామంటే సి వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నౌ, ఎట్ ప్రెసెంట్, ప్రెసెంట్లీ, స్టిల్, ఎట్ ద మూమెంట్, లుక్, లిసన్, కరెంట్లీ, దిస్ వీక్, ఫర్ ద టైమ్ బీయింగ్, రైట్ నౌ, నవేడేస్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాక్యంలో ఎక్కడైనా కానీ ఈ వాక్యాలు వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. For example, one sentence. See here, now. Where is this? Yeah, now. Now, I am teaching. This is correct sentence. Now I am teaching. Because now is the keyword and present continuous tense, the sentence is in. Okay, it's okay. Grammar I am talking about. Yeah, then next here, another keyword. Now and then.
then I am teaching. See here, keyword is now and then. I am teaching. This is wrong sentence. Why? Go to the simple present tense video. Because now and then, appudu, now and then is the keyword for simple present tense. ఇది మీకు సింపుల్ present tense అనే వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి చూసుకోండి. దాంట్లో వర్కింగ్ హ్యాండ్అవుట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చేసుకోండి. సో నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు. ఐ ఆమ్ టీచింగ్ ఇస్ రాంగ్. నవ్ అండ్ దెన్ ఐ టీచ్, సింపుల్ present tense. ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ సింపుల్ present tense, సబ్జెక్ట్ ప్లస్ V1. This is the thing. Now and then I am teaching is wrong. Now I am teaching is correct. Now I teach also is wrong. Whenever now comes here, it is a keyword for present continuous tense. So this is grammar. In spoken English, just concentrate on expressing your ideas and fluency vocabulary. That is the thing. This is the difference between దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అదే ఇది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ఆస్పిరెంట్స్, you have to concentrate on keywords, appropriate keywords of appropriate substances. That is important. మీకు దీనిపైన ఒక హ్యాండ్ అవుట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి అవి ప్రింట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. యూ కెన్ గెట్ వన్ ఐడియా. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్లో మనం కొంచెం లోతుకు వెళ్ళామంటే మ్యాక్రోగా ఏం కనబడుతుందంటే జస్ట్ ఆఫీస్ డ్రాఫ్టింగ్. ఆఫీస్ డ్రాఫ్టింగ్ నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళామంటే మనకు ఆఫీస్ డ్రాఫ్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రాఫ్టింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ రైటర్ గారు రాస్తూ ఉంటారు, కేసును ఎలివేట్ చేస్తూ ఉంటారు, తర్వాత వచ్చేసేసి ఆ సీన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట, బ్లాక్ అండ్ వైట్లో. సో అటువంటప్పుడు ఆ డ్రాఫ్టింగ్ వేరే ఉంటుంది, ఈ డ్రాఫ్టింగ్ వేరే ఉంటుంది. See, usually in office drafting, this may not be useful in extensive way. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పెద్దగా పనిచేయదు ఆఫీస్ డ్రాఫ్టింగ్లో. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రాఫ్టింగ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సీన్ ఎలివేట్ చేసేటప్పుడు, లేదంటే క్రైమ్ సీన్ ఎలివేట్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా లైవ్లీగా రాసేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బాగా వాడతారు. ఎక్కడ వాడతారు అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పుడు, అంటే సీన్ పక్కా క్లియర్గా ఆఫీసర్ గారికి కనబడాలి అన్నప్పుడు రైటర్ గారు ఏం చేస్తారంటే దాన్ని ఫోకస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద అక్యూజ్డ్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ డిసీజ్డ్, షౌటెడ్ విత్ లౌడ్ నాయిస్ అని కామా పెట్టి, ఎనుడు కామర్స్ పెట్టి, ఐ విల్ కిల్ యూ, డెఫినెట్లీ ఐ విల్ సీ యువర్ ఎండ్, వెన్ ద డిసీజ్డ్ లుకింగ్ అట్ ద అక్యూజ్డ్ హ్యాప్లెస్లీ. ఈ విధంగా సీన్, క్రైమ్ సీన్ ను ఎలివేట్ చేసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లీవ్ మీ, ఐ ఆమ్ గోయింగ్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్, దెన్ ది అక్యూజ్డ్ డ్రాగ్డ్ అవుట్ ఎ బ్లేడెడ్ వెపన్ అండ్ స్టాబ్డ్ ద డిసీజ్డ్. ఇటువంటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ అవుతుంది. ఆఫీస్ డ్రాఫ్టింగ్ లో దాదాపుగా యూజ్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి విన్నారు కదా. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా వాడాలి, గ్రామర్లో ఏ విధంగా వాడాలి, అండ్ డ్రాఫ్టింగ్లో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళండి, అందులో ఉన్న వీడియోలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.